హింసించకూడదు. అబ్బాయిలు ముఖ్యంగా వాళ్ళకున్నటువంటి ఈగోలో మేము మగ పెళ్లివాళ్ళము, మేము గొప్పవాళ్ళము, ఆడపెళ్లివాళ్ళు తక్కువ అనే ఫీలింగ్ నుంచి బయటికి రావాలి. మన రిచువల్స్‌లో ఏమిటంటే అమ్మాయి తండ్రి అబ్బాయి కాళ్ళు కూడా కడుగుతాడు. ఇంకేమి అంత పెద్దాయన నా కాళ్ళే కడిగాడు కనుక నేను చాలా గొప్పవాడిని అనే గ్రాండియోస్ ఫీలింగ్‌తో ఉండకూడదు. అది ఓన్లీ రిచువల్. ఇద్దరికీ సమానమైనటువంటి లాభాలు, సమానమైనటువంటి నష్టాలు ఉంటాయి పెళ్లిలో. అమ్మాయి పెళ్లి వాళ్ళు తక్కువ కానీ, అమ్మాయి తరఫున వాళ్ళు లేదా అబ్బాయి తరఫున వాళ్ళు గొప్పవాళ్ళు కానీ కాదు. ఒకప్పుడు అట్లాంటి ఫీలింగ్స్తో ఉండేవాళ్ళు. ఒకప్పుడు మన తాతలు షేవ్ చేసుకునేవాళ్ళు, ఈ షర్ట్ వేసుకునేవాళ్ళు కాదు, ప్యాంట్ వేసుకునేవాళ్ళు కాదు, పంచెలు కట్టుకునేవాళ్ళు. మరి ఇప్పుడు మనం అందరం అలా చేయట్లేదు కదా. మనం అందరం ప్యాంట్లు వేసుకుంటున్నాం, షర్ట్లు వేసుకుంటున్నాం, మనం హెయిర్ స్టైల్ మార్చాం. ఈవెన్ మన పూజారులు కూడా మనలాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటున్నారు. మరి ఇటువంటప్పుడు ఇవి మాత్రం ఎందుకు మార్చుకోకూడదు? మనం బట్ట మార్చుకున్నాం. ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్యాంట్ వేసుకుంటున్నారు, షర్ట్ వేసుకుంటున్నారు. మరి అటువంటప్పుడు ఆ అమ్మాయి అమ్మమ్మో, ఆ అమ్మమ్మ తల్లో ఎన్నడూ ఇట్లాంటి డ్రెస్సులు వేసుకొని ఉండరు కదా. మరి దాంతోపాటు కల్చర్ కూడా మారుతుంది. దాంతోపాటు సైకలాజికల్ కూడా మారాలి.